నమస్తే. హైదరాబాద్ బాల్ నగర్లో ఓ దారుణం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీస్ యొక్క అతి ఉత్సాహం ఒక నిండు ప్రాణాన్ని బలుగుంది. ముఖ్యంగా వాహనదారుల పైన ఇటీవల చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక రకంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వాహనదారుల యొక్క తప్పే కావచ్చేమో, కానీ ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులకు ఒక టార్గెట్ పెట్టుకొని ఎంతమందిని దొరకబట్టాలి, ఎంతమందిని ఆ ట్రాఫిక్లో ఫోటోలు తీయాలి, ఇదే టార్గెట్గా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నటువంటి హైదరాబాదు బాల్నగర్లో జరిగినటువంటి సంఘటన వెనుక మొత్తం ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఒక కుటుంబం ఆగమైపోయింది. ముఖ్యంగా తాగినటువంటి వాహనదారులకి నోట్ల పుల్ల పెట్టి ఎంత మీటర్ వచ్చింది, ఎన్ని పాయింట్లు వచ్చింది అనేది ట్రాఫిక్ పోలీసులు చూడడం బాధ్యత. ఒకవేళ కనుక మితిమీరినటువంటి డ్రింక్ చేసినట్టయితే అది ఏ మోతాదులో వచ్చిందో అంత ప్రకారం చలాన్ లేసుడు, వాళ్ళ ఫ్యామిలీలను ఆ పోలీస్ స్టేషన్కి రమ్మనడం, కోర్టుకైనా రాయడం, ఇది ట్రాఫిక్ పోలీసుల పని. మరి అదే ట్రాఫిక్ పోలీసు తప్ప తాగి ఒక నిండు ప్రాణాన్ని బలుకొనేందుకు కారణమైతే ఆయన పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఏదో చిన్న ఒక మేస్త్రి పని చేసుకున్నటువంటి జ్యోతి బాబు అనేటువంటి ఒక 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి బండి మీద పోతా ఉంటే మరి తప్ప తాగినటువంటి గోపాల్ అనేటువంటి ఈ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ బండి మీద పోతా ఉంటే ఈయన ట్రాఫిక్ పోలీసుని చూసి కొంత స్పీడ్గా పోయేసరికి మరి కాలర్ పట్టుకొని వెనక నుంచి లాగిండట గోపాల్ అన్నటువంటి కానిస్టేబుల్. వెనకబట్టి బండి పోయి ముందు పడ్డది. ఈ కాలర్ పట్టుకొని లాగడంతో ముఖ్యంగా ఆయన జ్యోతి బాబు ఆ వెనకాల పడ్డాడు. వెనక వచ్చేటువంటి ఆర్టీసీ బస్సు ఆయన మీదకి వెళ్ళిపోయింది, అలాంటి ప్రాణమైపోయింది. మరి ఈ సంబంధించినటువంటి దానికి ట్రాఫిక్ పోలీసులే కారణం అంటూ జ్యోతిబాబు యొక్క మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ బాల్నగర్ పిఎస్ ముంగట వాళ్ళు ఆ దారికి అడ్డంగా కూర్చొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మరి ఆయనకు 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితికి ఇలా ట్రాఫిక్ కానిస్టేబులే కారణం అని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, సార్ యొక్క భాగవతం చూడొచ్చు. సార్ ఎంత తప్పదాగిండో మీకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్తావు? చట్టం గురించి చచ్చిపోయాడు. వస్తున్నా అన్న వస్తున్నాడు. తాగున్నాడు వీడు, తాగున్నాడు వీడు, చూడండి తాగి ఉన్నాడు. తీసుకెళ్తున్నాడు. మొత్తానికైతే ఓ దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన తప్పేం లేదు. ఎందుకంటే పాప అమాయకుడైనటువంటి వ్యక్తి. సరే ట్రాఫిక్ పోలీసులు ఆపొచ్చు, మనం గతంలో కూడా చూడడం జరిగింది. బండి పోతా అంటే చేతిలో ఉన్నటువంటి కర్రతో కొడితే అది బండి చక్రంలో పడి అట్ట కూడా చనిపోయినటువంటి సంఘటనలు చాలా మనం చూడడం జరిగింది. బండి మీద పోతాంటే లాగినటువంటివి కూడా మనం చూడడం జరిగింది. వెనుకొచ్చేటువంటి వెహికల్స్ మీదకెక్కి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెట్టుకోకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడమా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమా, సరే వీటిపైన ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే, ట్రాఫిక్ పోలీసులు చలాలు వేయాల్సిందే. కానీ అతి ఉత్సాహంతో ఒకవేళ కనుక ఆయన ఇప్పుడు లాగుతీవి కింద పడే చచ్చిపోయా, ఆ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? దీనిపైన వాహనదారులు కూడా బగ్గుమంటా ఉన్నారు. ట్రాఫిక్ యొక్క పోలీసుల యొక్క వాళ్ళ యొక్క జస్ట్ మనం రోడ్డు పైన ఒక 5 నిమిషాలు ఆపినట్టయితే దానికి చలానా పడ్డట్టే మనం. అంటే వాళ్ళకు ఒక టార్గెట్ విధించి మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇక సరే ఒక పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి వెహికల్ ఫోటో కొట్టవచ్చు, ఫైన్ వేయచ్చు, కానీ బండి వెళ్తూ ఉంటే కూడా మీరు లాగి ఆ వ్యక్తి యొక్క చావుకు కారణమైపోతుంది.
తప్పతాగి ఉన్నటువంటి గోపాల్ అనేటువంటి కానిస్టేబుల్ ఒక నిర్వాహకంతో జ్యోతిబాబు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ మృతికి ఈయనే కారణం అని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. మృతదేహం గాంధీ హాస్పిటల్లో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఏం జరిగి ఉంటుంది, నిజంగా ఆయన వెళ్తా ఉంటే లాగిండా లేకపోతుంటే ఆయనే పడ్డా కింద అన్నటువంటి దానిపైన పోలీసులు అయితే ప్రత్యేకంగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని అయితే పరిశీలించేటువంటి పనులు నిమగ్నమైపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.